అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ విగ్రహాన్ని మార్పులు చేయడం అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. తెలంగాణ ప్రతీక అనేది తెలంగాణ అమరవీర స్తూపం, తెలంగాణ తల్లి, బతుకమ్మ బోనాలు, తెలంగాణ మ్యాప్ ఇవి చూడంగానే తెలంగాణ 4 కోట్ల ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం అనేది తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా అవమానించినట్టు విధంగా ఉంటుంది. తెలంగాణ తల్లి కుడి చేతిలో మక్కలు పట్టుకొని, అంటే తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ వ్యవసాయం అధికంగా పండుతుంది కాబట్టి కుడి చేతిలో మొక్కజొన్న పొత్తులు ఉంటాయి. అదేవిధంగా ఎడం చేతిలో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం బతుకమ్మతోని తెలంగాణ తల్లి మనకి అందరికీ కనువిందుగా కనపడుతుంది. ఎక్కడ ఉన్నా కానీ తెలంగాణ ప్రజలు గుర్తుపట్టే విధంగా తెలంగాణ విగ్రహాన్ని అందరం కలిసి ఏకాభిప్రాయం తయారు చేస్తుంది. ఇది ఏ పార్టీకో ఎవరికో ఇది సంబంధించింది కాదు. ఇప్పుడు తెలంగాణ తల్లి కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు చాలా తప్పుపడుతున్నారు. ఎందుకంటే మన బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ఆత్మగౌరవం. అటువంటి బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లిని ఊహించుకోవడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేదు. అదేవిధంగా టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ అనే దాన్ని తీసుకుని టీసీ అని పెడుతున్నారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇలా చేయడం వల్ల తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కొత్త ప్రభుత్వాలు స్టార్ట్ అయిన తర్వాత మీ అభిప్రాయం ఒకలాగా ఉంటుంది, ఇంకోల అభిప్రాయం వేరేగా ఉంటుంది. టీజీ అనేది తెలంగాణ రాష్ట్రానికి మంచిదేనని మా ఆలోచన. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డోళ్ళు ఉన్నోళ్ళే అని అన్ని గొప్పలు చెప్తా ఉంటారు. మీకు లేకపోతే తెలంగాణ రాదని. అందరూ ఇక్కడ కష్టపడ్డోళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో మాలలు పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డవారు మాలలు. అది మీరొక్కలే పాటుపడ్డరు, మీకే వచ్చిందని అనేది కరెక్ట్ కాదు. అందరూ ఖచ్చితంగా పాటుపడి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేటీఆర్ గారు పోయి మన కేసీఆర్ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని ముందే చెప్పాడు. వాళ్ళతోటి ఒప్పందాలు పెట్టుకున్నాడు. లాస్ట్కి మీరెవరు వెళ్ళిపోమన్న పరిస్థితికి వచ్చాడు. అట్ట కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది అసలు అమలు పరచరా అనుకుంటా ముందే మీరు మాటలు జారటం అనేది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రజల అభిప్రాయం లేకుండానే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ టీఎస్ కానీ టీజీ కానీ పేర్ల మార్పులు అనే అంశంలో తప్పుడు నిర్ణయాలను వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతున్నది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో టీఎస్ పెట్టడం, ఇప్పుడు టీజీ పెట్టడం అనేది ప్రజల అభిప్రాయంతో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా విగ్రహ మార్పులో కూడా ప్రజల అభిప్రాయంతోనే విగ్రహ మార్పు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి భావజాలంతో 2 ప్రభుత్వాలు పేద ప్రజలను వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయే విధంగా వ్యవహరించడం అనేది బాధాకర విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల యొక్క అభిప్రాయం లేకుండానే తన సొంత నిర్ణయాలను, సొంత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాలని వీళ్ళ అభిప్రాయాలుగా ప్రకటన చేస్తూ ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు విగ్రహ మార్పు అనేది గతంలోనే విగ్రహాన్ని మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇది బహుజన తెలంగాణ సంబంధించింది, సామాజిక తెలంగాణ సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తే బహుజన తల్లి అయినటువంటి తెలంగాణ సాకలైలమ్మ ఫోటోని పెట్టి దాన్ని గౌరవించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ లోగోని టీఎస్ నుంచి టీజీగా మార్చేదాన్ని మేము పూర్తిగా సమర్థిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకులంతా కూడా ప్రతి చోట టీజీ అనే తెలంగాణ అనే ఒక సంకేతం వచ్చేలాగా ఆ రోజు టీజీ అని రాసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి పార్టీ పలికే విధంగా, వారి పార్టీ పేరు పలికే విధంగా టీఎస్ అంటే మధ్యలో ఆరు తీసేసి టీఎస్ అని పెట్టారు. ఈ భారతదేశంలో ఎక్కడా ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్
ఛత్తీస్గఢ్ ఉంది CG, తెలంగాణ ఉంది TG. TS అంటే తెలంగాణ స్టేట్ అని ఎక్కడ ఉండదు, TG అంటే తెలంగాణ అనాలి తప్ప తెలంగాణ అనేది ఒక స్టేట్ అని దాని మీద రాయాల్సిన పని లేదు. దాన్ని ఈ రోజున టీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకించడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారుస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చాల్సిందే. ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి కడు పేదరాలు, ఇవాళ ధనవంతురాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ రోజున అప్పుల పాలు అయి ఉండొచ్చు తెలంగాణ తల్లి. కానీ తెలంగాణ తల్లి ఈ నగలేసుకొని నగలు దిగేసుకొని ఎక్కడా లేదు. తెలంగాణ తల్లికి ఒక రూపురేఖలు ఇవ్వటంలో ఈ తెలంగాణ అప్పుడు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భావిస్తా ఉన్నాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాపాలనలో అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము తయారు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.